దీనిలో రూల్స్ ఏంటంటే నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. ఆ. ఓకే, నువ్వు నీ పేరు చెప్పకూడదు. ఓకే. వాళ్ళు నిన్ను గుర్తుపట్టకూడదు. ఓకే. అలా ఎక్కువసేపు ఆడుకోవాలి. ఎవరిని ఆడుకుందాం రా? శంకర్కి ఫోన్ చేద్దాం. మీ కాంబినేషన్ లో శంకర్ కూడా చేశాడుగా. హలో శంకర్ గారు. శంకర్ గారు, మేము ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. కరెంట్ బిల్ కట్టలేదండి మీరు ఇంకా? 10,000 ఉంది. 3 నెలలు బ్యాలెన్స్ ఉందండి. ఏ నెలకి కడుతున్నారు కదా? 3 నెలలు బ్యాలెన్స్ ఉందండి. ఎక్కడ కడుతున్నారు? మీరు కట్టారా వచ్చి? నేనేందుకు వచ్చి కట్టాలి? అదే ఎవరొకరు పంపించారా అంటున్నా, ఎవరొకరిని. ఎవరొకరు అంటే కరెంట్ బిల్ కడతాం కానీ మీరు 10-15 వేలు బిల్లు బ్యాలెన్స్ పెట్టుకుంటే ఎలా సార్? మీరు ఒక్కరే కాదండి, కరెంట్ బిల్లు కడతాం కానీ చెమ్మక చంద్రానికి ఎందుకు కడతాం మేము బిల్లు? నాతో అన్నా మాట్లాడించుంటే వర్కౌట్ అయ్యేదా? ఇప్పుడు ఏం వర్కౌట్? హలో హలో, ఓ చంద్ర గారు. శంకర్ గారు. శంకర్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఎవరమ్మా? నేనెవరో మీకు తెలియదు కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. ఇంతకీ మీరు కరెంట్ బిల్ ఎప్పుడు కడతారండి? నేను జిమ్ లో ఉన్నాను, మంచి ఊపిలో ఉన్నాను. జిమ్ లో ఉన్నావా? ఇక మీరు ఆటో ఏ కాలు మీద తెగ మీద ఎత్తుకోగలను, ఆ చోరకు మీరు కారణం అవుతారు. శంకర్, నువ్వు జిమ్ లో ఉన్నావా? గురు, వాట్ మై గురు? వాట్ మై బ్రోనా? ఐ లవ్ వెరీ వెరీ మై పర్సనల్ మై గురు. నువ్వు జిమ్ లో ఉన్నావా? నువ్వు ఏదో గురు అలాగే జిమ్ లో ఉన్నావా అంటే? అరే గురు, ఏంటి గురు, ఎక్కడున్నావు గురు? మేము ముగ్గురం బయటకు వచ్చాంరా, జేబులో డబ్బులు మర్చిపోయా. సరే పక్కన ఏమైనా ఉన్నాయేమో అని ఫోన్ చేశాను. ఏ ముగ్గురు? నేను, చంద్ర, ఇంకొక అమ్మాయి ఫ్రెండ్. ఎవరు? ఒక అమ్మాయి, నేను, చంద్ర బయటికి కాఫీకి వచ్చాము. నేను డబ్బులు మర్చిపోయా, సరే అని నీకు ఫోన్ చేశా. ఎవరు అమ్మాయి? కాదు, అమ్మాయి అన్నా కానీ డబ్బులు మర్చిపోయాను గురు. డబ్బులు కావాలని మాత్రం అడగట్లేదురా నువ్వు? సరేలేండి, ఎప్పుడైనా అలాంటప్పుడు నన్ను ఎప్పుడు వెళ్ళరు. ఓకే శంకర్, థ్యాంక్ యూ సో మచ్. మనకే ప్రాంక్ చేసి మనతోనే ఆడుకుంటాడు. ఏంటి గురు, అలాంటప్పుడు నేను ఎప్పుడు పిలవమంట.